కొన్ని కొన్ని అనవసర వివాదాలు సృష్టించకూడదు, కొత్త కొత్త వివాదాలు సృష్టించకూడదు. ఒకటి, ఇప్పుడు వక్ఫ్ ఇష్యూ నడుస్తుంది, అది వివాదం కాదు, అది వివాదం సృష్టించింది ఆ వక్ఫ్కి సంబంధించిన భూములు మాది అని క్లెయిమ్ చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు సెటరైట్ కావాల్సిన కొత్త సమస్య సృష్టించబడకూడదు. ఎందుకంటే విశ్వ ఒక్కలిగా మఠానికి సంబంధించినటువంటి అధిపతి చంద్రశేఖరానంద స్వామీజీ తాజాగా ముస్లింలకి ఓటింగ్ హక్కుని తీసేయమని అడుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ దేశంలో ముస్లింలకు ఓటు హక్కు ఉండి తీరాలా, క్రైస్తవులకు ఓటు హక్కు ఉండి తీరాలా. ఓటు హక్కులు ఎవరికి తీసేయకూడదు. ఎవరిని అడగాలి? ఇతర దేశాల నుండి, బంగ్లాదేశ్ నుండినో మయన్మార్ నుండినో అట్లా విదేశాల నుండి ఈ దేశంలోకి చొరబడ్డటువంటి వాళ్ళ ఓటు హక్కు తీసేయమని అడగడంలో తప్పులేదు. అది ఏ మతస్థులైనా సరే వాళ్ళకి నెక్స్ట్ తరం, అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ బ్రతకడం ప్రారంభించి వాళ్ళ తర్వాత బిడ్డలకు ఓటు హక్కు ఇద్దాం, కానీ వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని వాదించడం తప్పులేదు. లేదా ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు చూశాక ఇద్దాం, కానీ ఆ 10-15 ఏళ్ళు అయితే ఇప్పటికే ఇక్కడికి వచ్చిన చొరబడుదారులందరికీ ఓటు హక్కు వచ్చేస్తుంది. కాబట్టి ఈ తరంలో ఇవ్వడానికి వీలేదు, వచ్చే తరంలో ఇద్దాం అన్నటువంటి పాయింట్ అడగడంలో తప్పులేదు. కానీ అసలు ఓవరాల్గా ముస్లింలకి ఓటు హక్కు తీసేయాలి అన్నటువంటి వాదన అయితే కరెక్ట్ కాదు.